హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతన్య గాయత్రి. నిన్న మాకు తెలిసిన ఆంటీ ఇంట్లో కిట్టి జరిగితే ఆంటీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. వెళ్ళినందుకు మేము అందరం కూడా చాలా ఒక్కొక్క పని హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చినందుకు మేము ఇలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చాం ఫ్రెండ్స్. అది సుగంధి సోడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది వద్దన్నారు ఫ్రెండ్స్. ఇలా పోస్తున్నప్పుడు చిన్నగా బాగుంటుందని ఇలా వీడియో తీసాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సోడా. మీకు తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కొక్కరు వచ్చే టైంకి టైం పడుతుంది. అందుకోసం మేము కొంచెం గేమ్స్ అన్నీ కూడా డిలే చేసాము. ఈలోపు వాళ్ళు రిలాక్స్ అవుతారని ఇలా డ్రింక్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. డ్రింక్స్ ఇస్తున్నప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ డ్రింక్స్ తాగుతూ కూడా. ఒక్కొక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఆ డ్రింక్స్ తాగుతున్నంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చిట్ చాట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఏమో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు గేమ్ స్టార్ట్ చేద్దామని బుక్స్ ఇలా పెట్టాం ఫ్రెండ్స్. బుక్స్ ఎవరికంతటా వాళ్ళు తీసుకోమన్నారు. తీసుకున్నాక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పారు ఆంటీ. ఎవరంతటా వాళ్ళు తీసుకున్నాక బుక్స్ అని చెక్ చేసుకున్నారు ఏంటి ఆ ట్విస్ట్ అని. కానీ ఎవరికి తెలియదు, మాకు తెలుసు ఆ ట్విస్ట్ ఏంటా అనేది. మాకే చెప్పారు ఆంటీ కూడా. కానీ మేము లాస్ట్ వరకు రివీల్ చేయలేదు ఆ బుక్లో ఉన్న ట్విస్ట్ కూడా. దాని తర్వాత ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అని ఏదో చిన్న పొడుపు కథలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా రాయాలి. రాయడానికి పేపర్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇస్తున్న గ్యాప్లో ఈలోపు మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు సరదాగా మాకు. ఇస్తున్నంతసేపు ఆంటీ ఇది నిన్న బర్త్డే, అందుకని హ్యాపీ బర్త్డే అని కూడా చెప్తున్నారు వీడియోలో. అందరూ కూడా చాలా సరదాగా స్పోర్టివ్గా ఉంటారు ఫ్రెండ్స్. చిన్న చిన్న వాటికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సరదాగా గడిచిపోయింది నిన్నంతా. ఈ హ్యాపీ బర్త్డేస్ బాగా చెప్తున్నారు అందరూ. కొంతమంది అయితే సాంగ్స్ పాడుతున్నారు. మేము కూడా అందరం హాయ్ హాయ్ అని చెప్తున్నాం వీడియోస్కి. ఇలా పేపర్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. పేపర్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. పేపర్స్ ఇస్తున్నంతసేపు కూడా క్వశ్చన్స్ ఏంటి అసలు దీంట్లో కూడా ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అందుకని ఆ ట్విస్ట్ ఏంటో కూడా చెప్పలేదు మేము. చాలామంది చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందామని. కానీ కొన్ని ఆ ట్విస్టెస్ అన్నీ కూడా మాకే చెప్పేశారు ఆంటీ. ఆ ట్విస్ట్లు అన్నీ కూడా మేము లాస్ట్లో రివీల్ చేసాము. ఈలో పేపర్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆంటీ. పేపర్స్ అయిపోయింది. ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్స్ లాగా చాలా సిన్సియర్గా రాస్తున్నారు అందరూ. మేము ఒకళ్ళు పక్కన కూర్చోబెట్టాము. ఎవరి పేపర్ ఎవరు చూడొద్దని చెప్పేపాటికి మేమంతా స్ట్రిక్ట్గా ఇన్విజిలేషన్ చేసాం ఫ్రెండ్స్. అందుకని కొంచెం ఎవరు తల తిప్పరు. చాలా సిన్సియర్గా రాసేస్తున్నారు ఐఏఎస్ ఎగ్జామ్స్ లాగా. చాలా ఫన్నీగా ఉంటాయి క్వశ్చన్స్ అవన్నీ కూడా. దాంట్లోనే ఆన్సర్ ఉన్నట్టుంటుంది కానీ మనకు అసలు అర్థం కాదు. అవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. అసలు లాస్ట్లో తెలిస్తే మాత్రం ఇంతేనా ఈజీగా అనిపించింది ఆ ఆన్సర్ చూడడానికి. టైం అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని పేపర్స్ తీసేసుకుంటున్నాం మేము. ఎగ్జాక్ట్గా 30 minutes ఇస్తాము ఈ ఎగ్జామ్ రాయడానికి. ఐఏఎస్ ఎగ్జామ్ లాగా పాపం చాలా బాగా రాశారు. చాలా సిన్సియర్గా రాశారు. ఒక్కొక్కరు టెన్షన్ చూడండి, అసలు ఏం రాసామో ఎలా కరెక్ట్ చేస్తారో ఏంటో అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ చూడండి. కొంతమంది అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. కరెక్షన్స్ కూడా మేమే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒకళ్ళు ఆన్సర్స్ చెప్తారు, ఒకళ్ళు ఏమో కరెక్షన్స్ చేస్తూ ఉంటాము. వాటికి కూడా మార్క్స్ వేస్తాం ఫ్రెండ్స్. ఎంతకో ఉండదు, మామూలుగా 5 marks to 10 marks అలాగే టోటల్గా ఎంత హైయెస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం ఫ్రెండ్స్ లాస్ట్లో. దీంట్లో కూడా చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో అనేది లాస్ట్లో రివీల్ చేస్తారు ఆంటీయే. లాస్ట్లో రివీల్ చేసి ప్రైజ్ ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత మేము ఇలా 1 minute టైం పెట్టి ఈ గేమ్ ఆడించాం ఫ్రెండ్స్. ఈ గేమ్ పేరు నాకు తెలీదు, కానీ 1 minuteలో ఎంత ఫాస్ట్గా పెడితే అన్ని పాయింట్స్ అని చెప్పారు. ఆంటీ చూడండి ఎంత ఫాస్ట్గా పెడతారు అసలు. ఈ ఆంటీ అయితే చాలా ఎక్స్పీరియన్స్, కొన్ని బాగా ఆడతారు. ఏంటంటే 3-4 కిట్టీస్లో ఉంటారు ఈ ఆంటీ. అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా కొంచెం బాగా ఆడతారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఆడతారో అసలు. మేము ఎంత డిస్టర్బ్ చేద్దామని చూసినా కూడా డిస్టర్బ్ అవ్వలేదు. చాలా సిన్సియర్గా ఆడేశారు. లాస్ట్కి తక్కువే పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్. పాపం ఫస్ట్ కదా ఆంటీ వచ్చి ఆడడం, అందుకని ఎంత ఇదిగా పెట్టాలో చూడక పాపం ఫస్టే కదా కొంచెం తక్కువ పెట్టారు. కానీ పర్లేదు, 37-38 అలా పెట్టారు. దాని తర్వాత భాగ్యం ఆంటీ అని మా అందరితో బాగా కలిసిపోతూ ఉంటారు. ఆ ఆంటీ చూడండి ఎంత ఫాస్ట్గా పెడతారు ఆంటీ కూడా. కానీ ఆంటీ గారికి కూడా చాలా తక్కువ వచ్చినట్టు ఉంటాయి మార్క్స్.
కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా పెట్టారు. 1 మినిట్లో ఎన్ని పెట్టాల్సి వస్తే అన్నే పెట్టాలి. ఒక్క నిమిషం అటు ఇటు అయినా కాయిన్ తీసేస్తాం ఫ్రెండ్స్ మేము. కానీ ఈ గేమ్ పేరు మాకు తెలీదు ఏంటా అనేది. చూడండి, ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ వెనకమాల నుంచి వచ్చేస్తున్నారు. అసలు ఏం గేమా అని చూద్దామని. ఈలోపు చిన్నగా ఫోన్స్ అన్ని పక్కన పెట్టమన్నా. ఫోన్లో దీంట్లో కూడా ట్విస్ట్ అన్నారు. ఫోన్స్ ఎవరిది ఫస్ట్ రింగ్ అయితే వాళ్ళకి ప్రైజ్ అని చెప్పారు. అందుకని అందరం ఫోన్స్ ఇక్కడ పెడుతున్నారు. చూడండి ఎంత ఎగ్జైటింగ్గా అందరూ పెడుతున్నారు. సైలెంట్లో పెట్టినట్టున్నారు కొంతమంది. సైలెంట్లో నుంచి కూడా తీసేయమన్నాము మేము. తీసేస్తే దాని తర్వాత లాస్ట్లో ఒక 1 అవర్ ఏమో టైం పట్టింది. ఎవరి ఫోన్లో రింగ్ అవ్వట్లేదు అసలు. రింగ్ అవ్వడానికి చాలా టైం పట్టింది అసలు. ఈలోపు చిట్ చాట్స్ జరుగుతున్నాయి వాళ్ళవి. చాలా అంటే చాలా చిట్ చాట్స్ జరుగుతున్నాయి. ఎవరి కాలర్కి ఎవరి సెటైర్లు. ఈలోపు కార్డ్స్ గేమ్ స్టార్ట్ చేశారు. అంటే నెంబర్స్ ఒకటే నెంబర్ ఉండాలి. ఎన్ని కార్డ్స్ అయినా పర్లేదు, ఏ కలర్ అయినా పర్లేదు. అందుకని ఆడుతున్నారు ఈ గేమ్. ఆ ఫోన్స్ రింగ్ అయ్యేలోపు ఈ గేమ్ కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫాస్ట్గా ఆడుతున్నారు. 1 మినిట్లో, ఇది కూడా 1 మినిట్లోనే ఆడాలి ఫ్రెండ్స్. అందుకని చూడండి ఎంత ఫాస్ట్గా ఆడుతున్నారు అసలు వీళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మంత్కి ఎవరో ఒకరి ఇంట్లో జరుగుతూనే ఉండిద్ది ఇలాగా. ఈలోపు టైం అయిపోయింది. ఈలోపు ఇంకో ఆంటీ ఆడుతున్నారు. చూడండి ఆంటీ అయితే ఎంత ఫాస్ట్గా ఆడతారు అసలు. చాలా చాలా స్పీడ్గా పెడతారు అసలు. కొంతమంది పాపం కొంచెం లేట్ అవుతుంది. అసలు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా ఉంటుందో అసలు గేమ్. అసలు అంతా కూడా 1 మినిట్లో ఎన్ని పెడతామో ఫ్రెండ్స్ అసలు. ఈ ఆంటీకి అయితే పాపం లాస్ట్ 2 మాత్రం మైనస్ అయినాయి. ఈ కాయిన్స్లో కూడా ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఆంటీ ఇయర్ ఉంటుంది ఈ కాయిన్స్లో ఒకటి. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ప్రైజ్ అన్నారు. అందుకని ఇలా కాయిన్స్ ఇస్తున్నాం మేము. కాయిన్స్ ఇచ్చి ఒక 20 మినిట్స్ దాకా వాళ్ళ దగ్గర ఉంచుకోమన్నా. దాని తర్వాత మేము రివీల్ చేసాము. ఆంటీ ఇయర్ ఎవరికి వచ్చిందా అనేది కనుక్కున్నాక ఒక ఆంటీకి వచ్చింది. ఆ ఆంటీకి కూడా ప్రైజ్ ఇచ్చారు లాస్ట్లో. ఈలోపు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇవన్నీ మేము. చూడండి ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ ఏంటి ఆ ట్విస్ట్ అని. కొంతమంది ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చారు ఆంటీ కూడా. మాకే సస్పెన్స్ అయిపోయింది. అవన్నీ మేము అన్నీ హోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం సస్పెన్స్ ఎవరికి తెలియకూడదని. ఈ అమ్మాయి అందిస్తుంది. వాళ్ళకి షాప్లో అమ్మాయి అంటే ఈ అమ్మాయి తనే కొంచెం హెల్ప్ చేసిందంట అన్నిటికీ. కొంచెం ఇలా చేయండి అలా చేయండి అని తనే అందిస్తుంది అందరికీ. ఇదిగోండి ఫ్రెండ్స్, తనే శ్రావణి. ఇలా అందిస్తూ ఉంది. కొంతమంది అయితే చాలా ఎగ్జైటింగ్గా ఏంటి అసలు చెప్పండి అని చాలామందికి అడిగారు. కానీ మేమే ఎవరికి చెప్పలేదు అసలు. లాస్ట్ వరకు కూడా చాలా ట్విస్ట్ అలానే ఉంచాము. చూడండి ఈలోపు హౌసీ టికెట్స్ ఇచ్చాము. హౌసీ టికెట్స్లో కూడా చిన్న ట్విస్ట్ ఉంది. ఆంటీ బర్త్డే 3rd కదా, 3rd నెంబర్ వచ్చిన టికెట్ ఏదైనా ఉంటే చెప్పండి అని లాస్ట్లో చెప్పాను హౌసీ అయ్యాక. ఈలోపు మాకు తెలుసు కాబట్టి మేము మీకు చెప్తున్నాము. అందరికి ఒక్కోటి ఇస్తున్నాం ఫ్రెండ్స్. మేము కూడా ఆడాము. గెస్ట్లు కూడా ఆడొచ్చు అంటే మేము కూడా ఆడాము. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్. వీటిలో కూడా వీళ్ళకి జల్దీ 5 లైన్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా చెప్పారు రూల్స్ అవన్నీ చెప్పాక ఒక్కొక్కరు ఎగ్జైట్మెంట్ చూడండి. నెంబర్స్ చెప్తున్నప్పుడు అయితే అసలు వీళ్ళెవ్వరూ అసలు చెప్పాలి అసలు. నెంబర్స్ అయితే 1 అని చెప్తున్నా కూడా ఎవరికి రావట్లేదు, 2 అని చెప్తుంటే ఎవరికి రావట్లేదని ఎగ్జైట్మెంట్తో అసలు పాపం ఎవరికి వచ్చిద్ది అని ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అసలు. ఏంటంటే ఒక నెంబర్ అటు ఇటు అయినా కూడా ఎవరొకరు విన్ అవుతారు కదా. హౌసీ ఆడే వాళ్ళకి బాగా అర్థమైపోద్ది. మ్యాక్సిమం తెలుసు. ఈలోపు ఇంకొక గేమ్ స్టార్ట్ చేసాము హౌసీ అయ్యాక. చిన్నప్పుడు బాగా ఆడిన గేమే ఫ్రెండ్స్. మాకంటే తెలీదు ఈ జనరేషన్ వాళ్ళకి. మమ్మీస్కి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇది రాళ్ళ గేమ్ అచ్చంగిల్లా అన్నారు. అది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మా జనరేషన్ వాళ్ళకి అయితే అస్సలు తెలీదు. వీళ్ళంతా పాత జనరేషన్ వాళ్ళు కదా, మొత్తం ఈజీగా గబా వేసారు అసలు. అమ్మో అనిపించింది. రాళ్ళేమో తగులుతూనే ఉన్నాయి. వీళ్ళేమో అబ్బా అంటున్నా కూడా వేసేస్తున్నారు. ఈ ఆంటీ చూడండి అసలు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేశారు పాపంది. ఒక అమ్మాయి అయితే వెంటనే అవుట్ అయిపోయింది. అసలు ఒక ఆంటీ అయితే అమ్మో ఎంత బాగా వేస్తారు అసలు. ఆంటీ బాగా ఆడతారంట. అందుకని బాగా అసలు చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు అసలు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉండరు, ఎంత ఇదిగా ఆడుంటారు ఈ గేమ్స్ అసలు. చిన్నప్పుడు మనకంటే ఇలాంటివన్నీ తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు మేబీ. అసలు మాకైతే తెలియదు అసలు. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మాకు రాళ్ళు ఏమో తగిలిని మేము పక్కన పెట్టేసాము. అసలు మేము ఈ గేమ్ ఆడలేకపోయాము అసలు. ఆంటీ ఒకసారి ట్రై చేసింది 1 మినిట్లో నేను నిన్నేయగలనా అని. ఆంటీయే కండక్ట్ చేసేది నిన్న కిట్టి. అందుకని ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఈ గేమ్స్ అన్నీ. అందుకని ఆంటీ ట్రై చేస్తుంది 1 మినిట్లో నేను నిన్నేయగలనని. పర్లేదు బాగానే చేశారు.
ఈలోపు మేమే టైం అయిపోతుంది కానీ అని మేమే కానిచ్చేసాము. ఈ ఈ రా హ్యాట్ పెట్టుకున్నారు చూడండి, ఈ ఆంటీ అయితే ఎంత బాగా వేశారు అసలు కాయిన్స్ అయితే మేము కింద పడిపోతాయేమో అనుకున్న ప్లేట్లో నుంచి. ఎంత బాగా అంటే ఎంత బాగా ఆడారు. ఈ గ్రూపే చాలా హైయెస్ట్ అసలు 150 దాకా ఏమో వచ్చినాయి వీళ్ళకి. చాలా అంటే చాలా హైయెస్ట్. అసలు చూడండి ఎంత ఇదిగా ఆడేస్తున్నారు. వీళ్ళందరికీ బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. మేమేమో పక్క నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాం అసలు ఎలా అని అలా అని. తర్వాత గేమ్స్ అయిపోయినాయి. అసలు స్నాక్స్ అలాగ పెడతారు ఇక్కడ, 2 స్వీట్స్ 2 హాట్స్ అలాగా. చూడండి సేమియా పులావు, కట్లెట్ లాగా, కర్మా, బ్రెడ్ది సంబంధించిన స్వీట్ ఒకటేం బాగుంది. బ్రెడ్కి సంబంధించిన స్వీట్ అయితే చాలా స్పెషల్గా చాలా టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ ఫుడ్ తింటూ. కొంతమంది స్వీట్స్ ఇష్టం, కొంతమందికి ఏమో హాట్ ఇష్టము. ఆంటీ చేశారంట ఇవన్నీ, ఒక్కతే చేశారంట పాపం. అసలు చాలా కష్టపడ్డారు మార్నింగ్ నుంచి. అసలు పాపం హడావిడి బర్త్డే రోజు కూడా బాగా ఇబ్బంది పడ్డారు కొంచెం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఒక్కొక్కరు అయితే మేము అడిగాం ఫ్రెండ్స్ కావాలని. కొంతమంది అయితే పాపం వద్దన్నారు, కొంతమంది అయితే పెట్టించుకున్నారు. ఈలోపు రైతా నేను వడ్డిస్తాను అని అంటే నేనే తీశాను ఫ్రెండ్స్ వీడియో కూడా. చూడండి రైతా వడ్డిస్తున్నారు ఆంటీ ఏమో. ఈ ఆంటీకి స్వీట్స్ అంటే ఇష్టము, అందుకని బాగా ఆస్వాదిస్తూ తింటారు ఈ ఆంటీ. స్వీట్స్ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు స్వీట్స్ తింటూ. ఈలోపు ఆంటీ బర్త్డే కదా, చాక్లెట్స్ ఇస్తున్నారు అందరికీ. చాక్లెట్స్ ఇస్తూ అందరూ ఒక్కొక్కరు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. చాక్లెట్స్ కూడా అందరికీ ఇచ్చారు. డైరీ మిల్క్ 10 రూపీస్ది మాకు కూడా ఇచ్చారు. లాస్ట్ వరకు ఇలానే ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్ కిట్టి. ఒక్కరింట్లో 20 మెంబర్స్ అంటే అసలు చాలా ఇది కదా. ఎన్ని చిట్ చాట్స్ ఎన్ని ఇది ఉంటాయి అసలు, భలే ఉంటాయి కదా. అది ఒక ఆంటీ చిన్న కామెడీ చేసింది, అందుకని మేమంతా అలా నవ్వుతున్నాము. ఆంటీ ఆ వీడియో వద్దన్నారు, అందుకని కట్ చేసాం మేము. అసలు ఆ ఆంటీ అయితే ఎంత ఫన్ అంటే అంత ఫన్. అసలు ఉన్న ఆంటీస్ అందరూ కూడా చాలా ఫన్. అసలు ఎంత ఫుల్ ఎంజాయ్ చేసాము నిన్న ఈవినింగ్ 3 నుంచి నైట్ 7, 8 వరకు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాం మేము. అసలు చూడండి లాస్ట్లో గిఫ్ట్స్ ఇవన్నీ. అదే ఫోన్ రింగ్ అయినందుకు ఒక గిఫ్ట్ మా చెల్లికి గెస్ట్గా. తర్వాత నెంబర్ 3 అలాగా ఆంటీ ఏమో ఫోన్ రింగ్ అయినందుకు. తర్వాత ఏంటంటే కిట్టీలో 3 వచ్చినందుకు, నేను ఆంటీ బర్త్డే కదా అలాగే ఇచ్చారు. ఈ ఆంటీకేమో కాయిన్ వచ్చినందుకు ఆంటీ ఇయర్కి. ఈ ఆంటీకేమో బుక్లో ఆంటీ హ్యాపీ బర్త్డే అని రాశారు, ఆ బుక్ వెళ్ళినందుకు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఇలా ఇస్తున్నారు గిఫ్ట్స్. తర్వాత హౌసీకి సంబంధించి వీళ్ళంతా మనీ ఇచ్చుకుంటారు హౌసీకి, జల్దీ 5 లైన్స్ అలాగా అని. దాని తర్వాత రిటర్న్ గేమ్లో అని ఇలా అని, ఇదేమో రిటర్న్ గేమ్స్లో వాటిలో కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ రిటర్న్ గేమ్స్ అనుకుంటా ఇచ్చేది. ఇదేమో కిట్టీ ఫ్రెండ్స్, 20 ఇస్తున్నారు కదా గిఫ్ట్, ఇవన్నీ కిట్టీలు. తర్వాత చాలా అసలు ఈ గ్యాప్లో కూడా ఎన్ని చిట్ చాట్స్ ఫ్రెండ్స్, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉన్నాను, చాలా గ్యాప్ లేదు అసలు. నిన్నైతే ఫుల్ ఆఫ్ ఎంజాయ్. అసలు చూడండి అసలు ఒక్కొక్కరు ఫేసెస్ ఎంత నవ్వుతున్నాం మేమంతా. చాలా అంటే చాలా ఇదిగా. అసలు వెనకమాల ఆ బుడ్డిది ఉందో చూడండి, అసలు దాంతో అయితే ఏం వాడాము మేమంతా. ఆంటీ ఏమో దాన్ని పిలుస్తూ ఉంటారు, మేమేమో వద్దంటూ ఉంటాం. అసలు దాన్ని అయితే ఒక ఆట ఆడుకున్నాం మేమంతా. ఇది కూడా కిట్టీయే ఫ్రెండ్స్. కిట్టీకి ఇవన్నీ ఇస్తున్నారు. కిట్టీలో లైన్స్ అని, జల్దీ 5 అని, లేదంటే ఇవన్నీ గ్రూప్ గేమ్స్ ఫ్రెండ్స్. గ్రూప్ గేమ్లో అదే అచ్చంగిల్లా గేమ్స్ ఆడారు కదా, వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్, వీళ్ళకేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please subscribe, share on my YouTube channel Chaitanya Gayatri. Thanks.